Praise the Lord. Thanks for this opportunity given by Brother Abhishek and Brother Prabhu Kiran. I'm so happy to meet you all, my dear brothers and sisters. Have a wonderful Friday. Yeah, praise the Lord. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య వందనాలు తెలుపుతున్నానండి. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అభిషేక్ అన్నకి, అలాగే ప్రభు కిరణ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి రక్షణ అనే టాపిక్ మనం చూడబోతున్నాము. అంతకుముందు మనం ప్రార్థన చేసుకొని వాక్యాంశంలోకి అడుగు పెడదాము. మీరందరు తలలో ఉంచితే నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం యేసయ్యానికే వందనాచరించుకుంటున్నాం తండ్రి. నీ కృపకే, నీ ప్రేమకే, నీ బంగారు పాల వందనాచరించుకుంటున్నాను తండ్రి. విత్తబడుతున్న ఈ వాక్యాన్ని తన వాళ్ళ హృదయాలు ఫలింపచేయమని వేడుకుంటున్నాం. ఆత్మదేవ తండ్రి, అయ్యా తండ్రి, నేను అతని నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందండి తండ్రి. నేను వ్యక్తురాల్ని, అయోగ్యురాల్ని, పనికి మారిన దాన్ని తండ్రి, కానీ నీకు పనికొచ్చే పాత్రగా చేసుకొని అయ్యా తన మనుషుల పైన తృణీకరింపబడినప్పటికీ, అయ్యా మనుషుల చేత తృణీకరింపబడినప్పటికీ తండ్రి నైనా తండ్రి మీరు నన్ను ప్రేమించి అయ్యా తండ్రి నైనా తండ్రి మీ అభిషేకం చేత నింపి, మీ సువార్తతోటి నింపి అయ్యా తండ్రి నైనా తండ్రి మీరు నాకు నోటికి గురయండి వాడుకుంటున్న తీరుకే నీ బంగారు పాదం వందన చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు మయ పొందండి తని. రక్షణ అనే టాపిక్ చూస్తుండగా అయ్యా తని మరి ఏ నామమున రక్షణ లేదు, కానీ కేవలం యేసు నామమునే రక్షణ ఉంది. కాబట్టి ప్రజలు అది తెలుసుకొని ఈరోజు రక్షకుడివి, లోక రక్షకుడివి నీవేనని అయ్యా తండ్రి నైనా తండ్రి నిన్ను ధ్యానించి, నిన్ను తండ్రి నైనా తండ్రి నీలోనికి వచ్చి నీ బిడ్డలుగా మారి తండ్రి నీలోకి రూపాంతరం చెంది వారి జీవితాలు అయ్యా తండ్రి నీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డని మీరు అభిషేకించమని ఆత్మతో, శక్తితో, బలంతో అయ్యా నింపమని వేడుకుంటున్నాను. నే దర్శనం హెచ్చిస్తూ ఏసాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఓకేనండి, ఈరోజు పార్ట్ 1 రక్షణ చూద్దాం. మనము రోమన్స్ 6th చాప్టర్ 28th వర్స్ ఒకసారి మనం చూద్దాము. రోమన్స్ 6th చాప్టర్ 23 వర్స్ ఒకసారి మనం చూద్దాము. రోమన్స్ 7వ అధ్యాయము 23వ వచనం మనం చూద్దాము. ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన ఈ క్రీస్తు యేసునందు నిత్య జీవం. హల్లెలూయా. సో పాపం వల్ల వచ్చు జీతము మరణం. సో సిన్ వేజెస్ ఏంటండి? సిన్ వేజెస్ డెత్ అనమాట. సో మనం ఇంగ్లీష్లో చూస్తున్నాం కదా, సిన్ వేజెస్ డెత్ అనమాట. సో కాబట్టి ఏంటంటే పాపం వల్ల వచ్చు జీతం మరణం అనమాట. సో పాపంలో ఉన్న మనల్ని, భయంకరమైన సాతాను కాడి కింద ఉన్న మనల్ని, మన పితరులు చేసిన పాపం నుంచి మనకు విడుదల ఇవ్వడానికి ఈ లోక రక్షకుడు మనైన యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. పాపంలో, పాప దాస్యం కింద ఉన్న నిన్ను, పాప కట్లలో ఉన్న నిన్ను, శాపంలో ఉన్న నిన్ను విడిపించుటకు యేసయ్యనే మరి సిలువలో సిలువ యాగం అయిపోయి ఉన్నారండి. ఎంత గొప్ప ప్రేమ అండి. ఏ పాపం ఎరుగని యేసయ్య, ఈ నిర్దోషి అయిన యేసయ్య, ఏ కలంకమైన, ఏ మచ్చైనను, ఏ డాగు లేని యేసయ్య మన కోసం అండి మరి యేసయ్య సిలువ యాగం అయిపోయినారండి. మరి ఏంటంటే బలిపశువు అయిపోయి ఉన్నారండి. ఎందుకు? ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి, నీ జీవితంలో రక్షణ ఇవ్వడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. ఎంత గొప్ప ప్రేమ, ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత మహా అద్భుతం కలిగించిన ప్రేమ అండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎలా అనగా పాపం వల్ల వచ్చు జీతం మరణం. సో పాపం చేస్తే నీకు కలగాల్సింది ఏంటిది? మరణం. అంటే మనందరం ఏం చేయాలంటే, మనం అందరం పాపం చేసినాం. ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, ఎవ్వరు నీతిమంతులు కాదు, ఎవ్వరు కూడా నీతిమంతులు ఈ లోకంలో ఒక్కరు కూడా లేరండి. అందరూ అపవిత్రతతో నింపబడిన వాళ్ళే, అందరూ సిన్ లైఫ్లోనే ఉన్న వాళ్ళే. సో ఒక్కడు కూడా లేడనమాట. సో కాబట్టి వాటి వల్ల మనకి ఏం రావాల్సింది? మరణం రావాలి. అంటే మరణం అంటే నరకాగ్నిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. చెప్పాలంటే ఈరోజు మనము నరకాగ్నిలో ఉండాలి. ఇలాగ బోధ చేసే సేవకులు ఉండకపోవచ్చు, ఇలా బోధ చేసే సేవకురాలు ఉండకపోవచ్చు, ఇలాగ పాస్టర్స్, ప్రాఫిట్స్, ఎవాంజలిస్టులు, టీచర్స్, అపోస్తుల్స్ ఇలాగ ఎవ్వరు ఉండేటోళ్ళు కాదండి. ఎందుకంటే అందరూ పాపం చేసిన వారే కదా. సో ఎవ్వరు కూడా పరిశుద్ధతో లేరు. సో వాళ్ళందరూ కూడా, మనమందరం కూడా నరకాగ్నిలోనికి, నన్ను కూడా కలిపి అంటున్నాను. సో మనమందరం కూడా నరకాగ్నిలోనికి వెళ్ళిపోయే వాళ్ళం. కానీ యేసయ్య నేను ఆ మరణం నుంచి, ఆ పాప కాడి నుంచి యేసయ్య నీకు విడుదల చేశాడు. నీ కోసం యేసయ్యని సిలువలో బలియాగం అయిపోయి మరి ఏంటంటే మరణపు ముళ్ళు విడిచేశాడు, పాపపు కాడిని విరగ్గొట్టాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నామండి. మనం ఆల్రెడీ క్రిస్మస్ నెలలో అడుగు పెడుతున్నాము. మరికొన్ని రోజులలో క్రిస్మస్ చేసుకోబోతున్నాము. లోకరక్షకుడైన యేసయ్య గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. కాబట్టి ఎంత అద్భుతమైన మనకు ఏంటంటే మనం మరణం నుంచి, మరణం అంటే ఎన్నో రకాల మరణాలు ఉన్నాయండి. అది ఎలా, ఎన్నో రకాలు, ఒక మరణం కాదు. తెగుళ్ళ మరణం అనేది ఉంది, భయంకరమైన ఉగ్రత కలిగిన మరణం ఉంది. మనం అందరం కూడా ఆ సాతాను కాడి కింద మనం చిక్కుకోబోయి నరకాగ్నిలో ఇప్పుడు మనం కాలాల్సిన వాళ్ళం.
వాళ్ళం. కానీ మనల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి అయిన యెహోవా దేవుడు యోహాను 3:16 ప్రకారం, జాన్ 3:16 ప్రకారము, గాడ్ సో మచ్ లవ్ ద వరల్డ్ అండ్ హీ గేవెన్ హిస్ బిగోటెన్ సన్. ఏంటంటే తన దేవుడైన ఏంటంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాను, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాను. ఎవరైతే నా నామంని వింటారో, ఎవరైతే నా నామం అంగీకరిస్తారో వాళ్ళకి నిత్య జీవం ఇస్తానని యెహోవా దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నారండి. సో కాబట్టి దేవుడు ఎంతగానో ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి అలాగ భయంకరమైన ఆ పాపపు కట్లల్లో ఉన్న నిన్ను, ఆ సాతాను బంధకాలలో ఉన్న నిన్ను, ఆ జాతకాల క్రియలలో ఉన్న నిన్ను, ఆ చేతబడి చిల్లంగి ఆలోచనలో ఉన్న నిన్ను, జాతకాల పిచ్చి కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే వాస్తు పిచ్చి ఉంటుంది, కొంతమందికి సినిమాల పిచ్చి ఉంటుంది, కొంతమందికి సినిమా హీరోల పిచ్చి ఉంటుంది, కొంతమందికి సీరియల్స్ యాక్టర్స్ పిచ్చి ఉంటుంది, కొంతమందికి హీరోయిన్ల పిచ్చి ఉంటుంది. ఆ హీరోయిన్లో ఉంటే నేను ఇలాగా ఉండాలనుకుంటారు, ఆ హీరోయిన్ ఇలాగ ఉంటే ఇలా ఉండాలనుకుంటారు. కొంతమందికి ఇంకా వరల్డ్లో ఎన్ని పిచ్చిలు ఉంటాయో అన్ని మేడలు కలిగి ఉంటారండి. మనుషులు పిచ్చి కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాగన్నీ ఉన్నారు. ఇవన్నీ కూడా పాపాలే అనమాట. ఇవన్నీ పాపాలే. ఇంకా కోపం అనే పిచ్చి కలిగి ఉంటారు, అబద్ధం అనే మాటతో ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అసహ్యకరమైన మాటలు, అసహ్యమైన చూపులు. ఏంటంటే లోకాధికారి ఏం చేస్తున్నాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మంతో నింపి నీ జీవితాన్ని పతనం చేయడానికి ఎన్నో దారులలో నిన్ను ఈరోజు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సో ఈ భయంకరమైన ఈ పాపం వల్ల వచ్చు జీతం మరణం. సో ఈ సిన్కి, ఈ పాపాలన్నిటికీ నువ్వేంటంటే నువ్వు మరణం పొందాల. కానీ యేసయ్య నీకు వచ్చి ఆ మరణం నుంచి నీకు విడుదల చేసి, యేసయ్య నీలోనికి వచ్చి నీ జీవితంలోనికి వచ్చి ఆ మరణం నుంచి, ఆ సాతాను కాడికొండ నుంచి నీకు విడుదల చేసి మహా అద్భుతమైన రక్షణని నీకే నాకే కాదు ఈ లోక రక్షకుడే యేసయ్య వచ్చి ఉన్నారండి. హల్లెలూయా. అందరూ కావచ్చు, ఎనదర్ జెంటిల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏ విధంగా అయినా సరే, ఎంతమందిని ఆరాధించినా ఏం చేసినా సరే వాళ్ళందరూ దుష్టరక్షణ, శిక్ష రక్షణ చేయడానికి వచ్చిండ్రు. కానీ యేసయ్య మాత్రము సిలువలో మరి బలియాగం అయిపోయి మనందరి కోసం పాప ప్రక్షాళన చేసి ఉన్నారండి. హల్లెలూయా. సో అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. సో అయితే దేవుని కృపావరం వలన మనము ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవం పొందితిమి. సో నిత్య జీవం ఇయుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్నారండి. నిత్య జీవం ఎవరండి? యేసయ్యనేనండి. ఈ లోకానికి వచ్చి నీకు నిత్య జీవాన్ని యేసయ్య అనుగ్రహించారండి. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూస్తూ ఉన్నావు, నువ్వు వింటూ ఉన్నావు. దానికి కారణం ఏంటంటే యేసయ్యనేనండి. సో నిత్య జీవం కలిగించేది యేసయ్య, నిత్య జీవము ఇచ్చేది కూడా యేసయ్యని. యేసయ్య ద్వారానే తప్ప ఎక్కడ కూడా నీకు ఎక్కడికైనా పో, ఏ ప్లేస్కైనా పో, ఎక్కడికైనా పో, ఏమైనా చేసుకో, ఎక్కడికైనా అంటే ఎన్నైనా చేసుకో, ఎన్ని సాక్రిఫైజెస్ అయినా చేసుకో, ఎంత దూరమైనా పో, కానీ ఎక్కడ కూడా నీకు నిత్య జీవం దొరకదు. ఒకటే నిత్య జీవం ఉంది, ఆ నిత్య జీవం ఇచ్చేది యేసయ్యనే. అందుకే కదండి యేసయ్య ఏమన్నారు ఒకసారి మనం చూద్దాము, వాక్య లేఖనాలు మనం చూద్దామండి. 1 minute. సో ఒకసారి మనం చూద్దామండి. ఐఎమ్ సో సారీ ఫర్ ద డిలే. ఫిలిప్పీన్స్ 2nd chapter 12th verse మనం చూద్దాము. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 12వ వచనము, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించుడి. ఏం చెప్తున్నాడండి యేసయ్య? ఇది ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? శిష్యులతో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి యేసయ్య? ఏం చెప్తున్నాడంటే నేను ఈ లోకంలో కొంతకాలమే ఉంటాను. యేసయ్యకి తెలుసు ఆ విషయం. సో ఈ లోకంలో నేను కొంతకాలమే ఉంటాను. నా శిష్యులారా, నేను ఉన్నా నేను లేకపోయినప్పుడు. శిష్యులు అంటే ఎవరండి? డిసిపుల్స్ అంటే ఎవరండి? ఓన్లీ అపోస్తులైనా? కాదు, మనమందరం కూడా యేసయ్య శిష్యులమే. వీఆర్ ఆల్ ద డిసిపుల్స్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. మనమందరం కూడా ఏంటంటే డిసిపుల్స్, శిష్యులమే. కాబట్టి మనందరికీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేను కొంతకాలమే మీ ఎదుట ఉంటాను, కానీ ఎల్లప్పుడూ కూడా మీరు మాత్రము ఎక్కువగా నేను మీతో లేని కాలం అందును. అంటే యేసయ్య మరి ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మరి ఏంటంటే శిష్యులు వదిలి వెళ్ళిపోయే టైంలో చెప్తున్న మాట. సో మనమే కూడా ఇది మనం తీసుకోవాలి, మనం ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, మన లైఫ్లో కూడా ఇది ఉండాలి. మనం కూడా యేసయ్య శిష్యులమే కాబట్టి మనం తప్పకుండా దీన్ని అనుసరించాలన్నమాట. ఏంటిదని మనం అనుసరించాల్సింది? మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందున భయముతోనూ వణుకుతోను, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించడం. మీ సొంత రక్షణ మీరు కాపాడుకోవాలి. బాప్తీసం తీసుకొని
మళ్ళీ లోకంలో మునిగిపోతే, బాప్తిసం తీసుకొని అబద్ధం చెప్తే, బాప్తిసం తీసుకొని ఏంటంటే లోకానుసారంగా జీవిస్తే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో, మరి అబద్ధాలు, మోసం, కుయుత్తుని, లెజిబియన్ చార్ట్స్ తోటి, లేకపోతే హోమోసెక్చువాలిటీ తోటి, అంటే ఎలాగంటే ఇప్పుడు కోర్టు వచ్చేసిందంట, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మొగోలు పెళ్లి చేసుకోవచ్చు అని వచ్చిందంట. సో ఏంటంటే గే సెక్స్లు అట్లాంటివి కూడా వచ్చాయి అనమాట. ఇవన్నీ సిన్స్ అనమాట. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ, ఇలాంటి పాపాలన్నీ చేసుకుంటూ ఏంటంటే బాప్తిసం తీసుకొని కూడా ఇలాగనే ముందులో ఏంటి లోకంలోని మునిగిపోతూ, అందరూ ఏమనుకుంటారంటే బాప్తిసం తీసుకుంటూ నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అని అంటాను. నేను ముందే చెప్పాను, నేను చాలా ఇయర్స్ బ్యాక్ కూడా చెప్పాను, పరలోకం అనేది ఎర్ర బస్ కాదు, అంత ఈజీ కాదు. అక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధత ఉండాలి అని నేను ప్రకటన గ్రంథంలో మీకు చూపించాను కూడా. తమ వస్త్రాలు తాము ఉతుక్కొని ఏంటంటే తమ వస్త్రాలు తాము ఉతుక్కొని, ఎలా ఉతుక్కోవాలి? యేసు రక్తంలో ఉతుక్కొని పరిశుద్ధులై ఉన్నవారే పరలోక రాజ్యానికి అడుగు పెడతానని నేను చెప్పాను. సో కాబట్టి నీవు నీ సొంత రక్షణను కాపాడుకోలేదు. ఎలాగ నీ సొంత రక్షణను కాపాడుకోగలుగుతావు అంటే ఈ లోకంలో నీవు క్రీస్తుని పోలి జీవించాలి. నువ్వు క్రీస్తులాగా నువ్వు జీవించాలి. యేసయ్య ఎలాగ ఈ లోకంలో జీవించారో యేసయ్య మాటలు నువ్వు పలకాలి. యేసయ్య ఆలోచన ప్రకారం నువ్వు వెళ్ళాలి. నీ ఇంటిలో ఎప్పుడు కూడా సువార్త సునాదాలను వినిపించాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యేసయ్యకి ఎలాగ నువ్వు ఉండాలంటే మహిమకరమైన బిడ్డగా నీవు ఉండాలి. అన్యులు నిన్ను చూసినప్పుడు నిజంగా వీరు క్రీస్తు బిడ్డలు, నిజంగా వీరిలో ఎలాంటి పాపం లేదు అని చెప్పుకునే బిడ్డలుగా మనం ఉండాలండి. అంతేకాని అబద్ధాలు చెప్పుకుంటూ, మోసం చేస్తూ, కుయుత్తులు చేస్తూ, అలాగనే అల్లరితో కూడుకున్న ఆటపాటలు చూసుకుంటూ నేను యేసుక్రీస్తు బిడ్డను అంటే పరలోక రాజ్యంలో ఎవరు కూడా ప్రవేశింపలేరు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఎవరు ప్రవేశించలేరండి. సో కాబట్టి నువ్వుగా ఏంటంటే నీ సొంత రక్షణ నువ్వే కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో? భయముతో వణుకుతో గజగజ భయముతో, అంటే అయ్యో నేను ఎక్కడ పాపం చేస్తాను అని చెప్పేసేసి, పాపం ఎవడైతే డ్రింకర్ ఉంటాడో, ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతుంటాడు, డ్రింకర్ ఉంటాడు, అరే డ్రింక్ చేయరా అని అన్నాడు అనుకో, నేను చెయ్యనురా, నేను యేసయ్య బిడ్డను, నేను బాప్తిసం తీసుకున్నానని చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఫ్రెండ్స్ ఎవరైనా నిన్ను ఫోర్స్ చేసి స్మోకింగ్ చేయరా, ఏం కాదులే, ఆ స్మోకింగ్ చేస్తే ఏం కాదులే, పీస్ ఆఫ్ మైండ్ వస్తుందని, నేను చెయ్యనురా స్మోకింగ్, నేను యేసయ్య బిడ్డను, నేను బాప్తిసం తీసుకున్నాను బిడ్డగా చెప్పాలి. నువ్వు అరే సినిమా థియేటర్స్కి రారా, సినిమాలకు వెళ్దాం, సినిమాలు చూద్దాం అంటే నేను రానురా, నేను యేసయ్య బిడ్డగా మారిపోయినాను చెప్పాలి. అదండి, అలాంటి సొంత రక్షణను కాపాడుకునే బిడ్డలుగా మనము ఉండాలన్నమాట. అలానే కాకుండా అబద్ధం చెప్పేటప్పుడు కూడా అయ్యో నేను అబద్ధం చెప్తున్నాను కదా, నేను యేసయ్య బిడ్డని, అయ్యో నేను అబద్ధం చెప్తేనే, అయ్యో నేను కోప్పడితేనే, అయ్యో నేను అవతల వాళ్ళని అసూయపడితేనే, అవతల వాళ్ళని క్షమించలేదే, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మనం పరీక్షించుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్వ్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మిమ్మల్ని మీరు ఏంటంటే పరీక్షించుకోవాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు పరీక్షించుకొని మీ జీవితాలను మీరు ఏం చేయాలండి? సొంత రక్షణని మీరు కాపాడుకోవాలి. పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన మాటలు కలిగిన హోలీనెస్ బిడ్డలుగా మీరు ఉండాలి. యేసయ్య ఎవరండి? పరిశుద్ధుడు. మరి యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మనల్ని చూసినప్పుడు అవతల వాళ్ళు ఎంత పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నారు, ఎంత పరిశుద్ధతలో నడుస్తున్నారు, ఎంత నిజమైన దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలుగా మనం ఉండాలి. కానీ చిచి వీళ్ళేంటి ఇంత రోతగా జీవిస్తున్నారు, చిచ్చి వీళ్ళింట్లో కొట్లాట్లు ఉన్నాయి, వీళ్ళింట్లో కోపాలు ఉన్నాయి, వీళ్ళింట్లో అబద్ధాలు ఉన్నాయి, వీళ్ళింట్లో మోసాలు ఉన్నాయి, వాళ్ళు మొక్కుతున్నారు మేము మొక్కుతున్నాం, వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు మేము కొబ్బరికాయ కొడుతున్నాం, వాళ్ళు దండలేస్తున్నాం మేము దండలేస్తున్నాం. ఇలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి ఆచారాలు, జాతకాలు, ఇలాంటి చిలక జోష్యాలు ఇలాంటివి నమ్మి బిడ్డలుగా, అలాగని చేతి రేఖలు చేపించుకుంటే బిడ్డలుగా మనము ఉండడానికి వీలు లేదండి. ఎందుకంటే మనము ఈ లోకానికి వేరు పరచబడినా, మనం ఈ లోకంలో గుప్పై జీవించాలని వాక్య లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి సో నువ్వు కాబట్టి చాలా జాగ్రత్తగా నీ సొంత రక్షణని నువ్వు కాపాడుకోవాలి. రక్షణ యేసే ఇచ్చే బహుమతి కాబట్టి అది నువ్వు గ్రహించాలి మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇంకోటి చూద్దాం, నంబర్ 17 చాలా 5th వర్స్. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురించును. ఇది ఎవరితో చెప్తున్నాడంటే యేసయ్య అహరోనుతో చెప్తున్నాడండి. అహరోన్ని యేసయ్య ఏర్పరచుకున్నాడు. సో అహరోను గురించి చెప్తాను. అహరోను చిగురు అని కూడా మనము మన స్థుతులలో మనం చెప్తాము. సో దావీదు చిగురు యేసయ్య, అలాగనే అహరోను చిగురు కూడా. ఎవరినైతే ఏర్పరచుకుంటారో వారి జీవితం ఎలా ఉంటుందంట? చిగురిస్తుందంట. హల్లెలూయా, చిగురిస్తున్నారు. ఎవరైతే ఏర్పరచుకుని చూజన్ బై లార్డ్, మనమందరం కూడా యేసయ్య చేత చూజన్ చేయబడిన వాళ్ళమే. నేనేదో సపరేట్గా చూజన్ పైన వ్యక్తినేం కాదు, లేదా నువ్వేమో పెద్ద చూజన్ చేయబడిన వ్యక్తివేం కాదు. మనం అందరం కూడా వీఆర్ చూజన్ బై ద జీసస్ కిడ్స్. అని మనం అందరం కూడా
వీఆర్ చూజన్ టు బి ఏ జీసస్ కిడ్స్. మనమందరం కూడా యేసయ్య చేత చూజన్ చేయబడిన బిడ్డలుగానే మనం ఉన్నాం. హల్లెలూయా. కానీ కొంతమందిని యేసయ్య ఏర్పరచుకుంటాడు తల్లి గర్భంలో, మరి రూపింపక ముందే, మరి భూమి పునాది వేయక ముందే మరి యేసయ్య కొంతమందిని యేసయ్య ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. సో ఆయన సేవకి ఆయన ప్రతిష్ఠించుకుంటాడండి. సో కాబట్టి అలాగా దైవ సేవకులు, దైవ సేవకురాలు, పాస్టర్స్, టీచర్స్, ప్రాఫిట్స్, ఎవాంజలిస్టులు, అపోస్తల్స్ అనే వాళ్ళు ఈ విధంగా మరి మనకు బోధకురాలుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో కాబట్టి ఇలాగ ఎంతమందిని అయితే ఏర్పరచుకుంటారో వారిని ముందుగానే తన ఆత్మతో అభిషేకించి వారిని చిగురించే బిడ్డలుగా చేస్తాడనమాట. యేసుక్రీస్తులో చిగురించే బిడ్డలు. ఎందుకంటే తమ సొంత రక్షణని వారు కాపాడుకుంటారు కాబట్టి భయముతో వణుకుతో అలాంటి బిడ్డలని, అలాంటి విశ్వాసుల్ని యేసయ్య ఏర్పరచుకొని ఎన్నుకొని తన బిడ్డలుగా నిలబెడతాడనమాట. హల్లెలూయా. అలాగని చిగురించే జీవితం, ఎప్పుడు కూడా ఫ్లరిష్ గా ఉండే జీవితాన్ని, అంటే పచ్చిగల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించును అని మనము ఈ కీర్తనలో 23rd చాప్టర్ మనం చదువుకున్నాం కదా 5th వర్డ్స్ లో. సో అలాగా మన పచ్చిగల చోట్ల పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపింప చేస్తాడు అన్నమాట. అలాగా నీ జీవితాన్ని ఎప్పుడు కూడా చిగురింప చేస్తాడు. ఎందుకంటే యేసయ్య ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, ఎవరినైతే ఎన్నుకుంటాడో, ఎవరైతే వారి సొంత రక్షణను కాపాడుకుంటారో, ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధురాలుగా జీవిస్తారో వారి జీవితం ఉన్నతంగా దీవింపబడుతుంది. ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారంటే ఒకరికి ఇచ్చే వ్యక్తిగా ఉంటావు కానీ ఒక నప్పు అడిగే వ్యక్తిగా నీవు ఉండవు. అలాగా యేసయ్య నిన్ను నిలబెడతాడనమాట. ఎందుకంటే నీకు ఈ లోకంలో రావాల్సిన ఎటర్నిటీ బ్లెస్సింగ్స్, అంటే ఎటర్నిటీ బ్లెస్సింగ్స్ పరలోక రాజ్యం నుంచి ఈ లోకంలో రావాల్సిన ఈ లోకపు బ్లెస్సింగ్స్ కూడా నీకు యేసయ్య అనుగ్రహిస్తాడనమాట. Acts 4th chapter 12th verse. మరి ఎవని వలన రక్షణ కలగదు. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎవని వలన రక్షణ కలగదు. అపోస్తుల 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. హల్లెలూయా. ఎవ్వరి నామమున రక్షణ రాదు. నువ్వు ఎవ్వరి నామంనైనా యూజ్ చేసుకో. అనదర్ జెంటైల్స్ వాళ్ళ దేవుళ్ళు, దేవతల వాళ్ళ పేర్లన్నీ నువ్వు యూజ్ చేసుకో. ఎవ్వరి నామం వల్ల రక్షణ రాదండి. అనేక మంది, ఎంతో మంది యేసుప్రభు నిజమైన తెలుసుకొని కూడా అనదర్ జెంటైల్స్ నుంచి వచ్చేస్తున్నారు. సో ఎవ్వరి వల్ల రక్షణ లేదు. కేవలం యేసు నామంనే నీకు రక్షణ, యేసు నామంనే నీకు విడుదల, యేసు నామంనే నీకు స్వస్థత. దయ్యాలు కూడా గజగజ వణికిపోతున్న యేసుప్రభువే దేవుడు అని నువ్వు వణకట్లేదు. క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటున్నావు కానీ నువ్వేంటని నువ్వు వణకట్లేదు, నువ్వు భయపడడం లేదు. కానీ యేసయ్యకి దయ్యాలు కూడా వణికిపోతున్నాయండి. తెలుసా మీకు? దయ్యాలు కూడా వణికిపోతున్నాయి. గజ గజ గజగా యేసుప్రభువే దేవుడు, మేము కాదు అని చెప్పేసి వణికిపోతున్నాయండి. బట్ నువ్వు వణకట్లేదు. ఎందుకు అంటే నేను సొంత రక్షణను కాపాడుకోవట్లేదు. ఇక్కడ ఎంత క్లియర్గా ఉంది చూడండి. మరి ఎవరి వాళ్ళలో రక్షణ కలగదు. ఎవ్వరి వల్ల కూడా, ఏ మనిషి వల్ల కూడా నీకు రక్షణ కలగదు. ఏ మనిషి కూడా నీ కోసం ప్రాణం పెట్టాడు. ఎవరు శిలువ యాగం చేస్తారండి? నీ ప్రాణ స్నేహితుడు ఉన్నా నీ కోసం ప్రాణం పెడతాడా? నీ ప్రాణ స్నేహితురాలు ఉంది నీ కోసం ప్రాణం పెడుతుందా? నీ ప్రేయసి ఉంది నీ కోసం ప్రాణం పెడుతుందా? నీ ప్రేమికుడు ఉన్నా నీ కోసం ప్రాణం పెడతారా? అలాగా మాట్లాడతారు కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టారండి అంటారు కానీ ఎవరి కోసం ఎవరు ప్రాణం పెట్టారు. ఎందుకంటే ఇది స్వార్థకరమైన లోకం, ఇది సెల్ఫిష్నెస్ వరల్డ్. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరి కోసం ఎవరు ప్రాణం పెట్టరు. నేను ఇప్పుడు ఉన్నాను, మా అమ్మ నాన్న చనిపోయినారు, నేను అనుకున్నా నేను చనిపోవాలి, నేను వారి కోసం ప్రాణం పెడతాను అనుకున్నా, నేను పెట్టలేకపోయినాను. ఎందుకు? నాకు సిలువ నాకు ఏంటండి, ఇంకా నేను సిలువను ప్రకటించాలి అంటే నేను ఇంకా సువార్త చేయాలి, నేను ఇంకా యేసయ్య రాజ్యం కట్టాలి, నేను ఇంకా అనేక మంది ఆత్మలు యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఆన్లైన్ పరిచర్యనే కాదు, బయట పరిచర్య కూడా వెళ్ళాలి. మరి యేసయ్య నా మీద భారం పెట్టాడు, అది నేను ముగించాలి. సో కాబట్టి నా తల్లిదండ్రుల కోసం నేను చనిపోతే అనుకున్నాను, ఎన్నో తల్లిదండ్రుల కోసం చనిపోతే, పేరెంట్స్ కోసం చనిపోతే ఈ లోకంలో నేను అనాథగా ఉన్నాను, ఎవరు లేరు, నేను చనిపోతే ఎక్కడికి ఎట్లాగా నేను చనిపోతే బాగుంటుంది అనుకున్నాను. కానీ అది కాదు జీవితం అని తెలుసుకున్నాను. ఈ లోకంలో మనం ఉండాల్సింది ఎందుకు? ఈ లోకంలో పుట్టింది యేసయ్య కోసం. పేరెంట్స్ డెత్ అవుతారు, మనం కోరుకున్న మన డియర్ వన్స్ కూడా వెళ్ళిపోతారు, బ్రదర్స్ సిస్టర్స్ కూడా వెళ్ళిపోతారు. బట్ మనం యేసయ్య కోసమే జీవించాలి. ఎవరి నామము కూడా రక్షణ కలుగదని కూడా మనము తెలుసుకోవాలి. ఈ నామముననే మనం రక్షణ పొందవలేను కానీ ఏ నామం అండి అది? నా నామమా నీ నామమా? లేకపోతే ఎవరైనా పాస్టర్స్ నామమా, ఎవాంజలిస్ట్ నామం? ఎవరి నామం కాదు. ప్రియా నామమా, గ్రేస్ నామమా? కాదు. ఎవరి నామం? యేసు నామం. యేసు నామంనే రక్షణ. కాబట్టి యేసు నామంనే నీకు రక్షణ కలుగుతుందని తెలుసుకోవాలి. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ పొందలేము. ఆకాశంలో మరి ఎంతో మంది ఆకాశము క్రింద మనుషులలో ఎంతో మంది మనుషులు ఉన్నారు, ఎంతో మంది ఉండొచ్చు.
వారు పెద్ద పొలిటికల్ లీడర్స్ కావచ్చు, పెద్ద ఏంటంటే సైంటిస్టులు కావచ్చు, బిగ్ ఎవాంజలిస్ట్ టీచర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ గా ఉండొచ్చు. అఫ్ కోర్స్ ఇది కూడా ఇంటర్నేషనల్ గ్రూపే. సో ఎంతో మంది ఉండొచ్చు. బట్ ఎవరి నామం వల్ల కూడా రక్షణ అనేది కలగదు, ఎవరి నామంలో కూడా విడుదల అనేది కలగదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా ఏమన్నా చెయ్యి, ఏమైనా అంటారంటే అగ్నిని దాటించు, లేకపోతే పొర్లు దండాలు పెట్టి ఇంకా ఏమైనా చేసుకో, బట్ ఏమైనా చేసుకో, కానీ వాళ్ళు చేస్తున్న వాటి వల్ల దేని వల్ల కూడా నీకు ఉపయోగం లేదు. కేవలం యేసు నామమునే నీకు రక్షణ అనేది కలుగుతుంది. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ఆనందకరమైన మాట. క్రీస్తు నామమున మాత్రమే రక్షణ కలుగుతుందని ప్రపంచమంతా తెలుసుకోవాలి, భారతదేశం తెలుసుకోవాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రతి నాలుక, ప్రతి మోకాళ్ళు యేసు నామమున మరి ఏంటని ప్రతి నాలుక యేసే దేవుడు అనుకోవాలి, ప్రతి మోకాలు యేసు నామమున వంగాలన్నమాట. అదే మన కర్తవ్యం. కాబట్టి మనము ఏదో మత మార్పిడి చేయట్లేదు, కానీ నిజమైన యేసుక్రీస్తు గురించి, నిజమైన దేవుని గురించి, యేసే మార్గం సత్యం జీవం అని మనము బోధిస్తున్నాం. కాబట్టి మనము రక్షణ గురించి, యేసేకి ఏంటంటే మన రక్షణ గురించి మనం చెప్తున్నాం కాబట్టి యేసే రక్షకుడని మనము ఈ లోకానికి చెప్తున్నాం అన్నమాట. సో ఏ నామమున కూడా, ఏ మనుషులలో ఇవ్వబడినా మరి ఏ నామం కూడా రక్షణ పొందలేమన్నమాట. సో యాక్ట్స్ 2nd చాప్టర్ 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుతారు. పేతురు ఏమంటున్నాడండి? బాప్తీసం ఇచ్చినప్పుడు ఎవరి నామమున పొందాలంట బాప్తీసము? యేసు నామమున అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ త్రియేక దేవుని నామంలో నువ్వు బాప్తీసం పొందితే అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావని చెప్తున్నాడు. కానీ అంతేకాని నువ్వు నా నామమున పొందు అని చాలా మంది ఏంటంటే సెయింట్ పీటర్ చర్చ్ కూడా కట్టించేశారు. సో ఏంటంటే ఆ పీటర్ చర్చెస్ ద్వారా ఏంటంటే ఆయన నామం ద్వారా బాప్తీసాలు ఇస్తున్నారా? లేదు కదా. యేసు నామం ద్వారానే బాప్తీసాలు కలుగుతున్నాయి. కాబట్టి యేసు నామంనే బాప్తీసం ఉంది, యేసు నామంనే రక్షణ ఉంది, యేసు నామంనే నీకు ఆరోగ్యం. నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, నీ ఫైనాన్షియల్ క్రైసిస్ బ్రేకప్ అవ్వాలంటే యేసు నామమునే సాధ్యము. ఒక దయ్యం వెళ్ళిపోవాలంటే యేసు నామంనే సాధ్యము. ఒక హెల్త్ కాంప్లికేషన్స్ ఏమున్నా సరే వెళ్ళిపోవాలనే, లేకపోతే నీ ఇంటిలో ఉన్న ఏంటంటే పావర్టీ లైన్ అంటే బీదతనం తీసుకొచ్చిన దురాత్మ వెళ్ళిపోవాలన్నా యేసు నామమే సాధ్యము. ఈ లోకంలో ఏ పని నువ్వు చేయాలన్నా కూడా యేసు నామం చాలా ముఖ్యమైన. అందుకే ఎప్పుడు కూడా యేసు నామమే జయం, యేసు రక్తమే జయం అంటూ ఉండాలి. ఎంత గొప్ప నామం యేసే ఇచ్చారు మనకి, ఎంత అద్భుతమైన మాట. ఈ రక్షణ అనేది ఎంత ముఖ్యమైనదో మనం పార్ట్ 1 చూసాము. మండే పార్ట్ 2 చూద్దాము. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. స్తోత్రం యేసయ్యా, నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, నేనా తండ్రి, రక్షణ గురించి మీరు మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు. నీ ద్వారానే తప్ప ఎవరి వల్ల రక్షణ కలగదు తండ్రి. నీవే నిజమైన దేవుడివి, నీవే లోక రక్షకుడివి, నీవే మార్గం సత్యం జీవమై ఉన్న దేవుడు అయ్యా. అయ్యా నీకే వందనా చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి, ఎంత అద్భుతమైన మాట తండ్రి. నేనా తండ్రి, నీ నామం ద్వారానే రక్షణ కలుగుతుంది. పేతురు కూడా తండ్రి నేను బాప్తీసం తీసుకున్నప్పుడు యేసు నామమున మీరు బాప్తీసం తీసుకోండి అన్నాడు. కానీ పీటర్ కూడా నా నామమున తీసుకో, మేరీ నామమున తీసుకో, అలాగా తండ్రి జోసెఫ్ నామం తీసుకుని ఏ నామాల పేర్లు చెప్పలేదు తండ్రి. నేను ప్రనౌన్స్ చేయలేదు, ఓన్లీ యేసు నామమే ప్రనౌన్స్ చేశాడు తండ్రి. కూడా ప్రజలు తెలుసుకొని అయ్యా తండ్రి, నేను తండ్రి డిసిపుల్స్ తండ్రి ఆరాధించడం విడిచిపెట్టి, అయ్యా తండ్రి నేను మేరీని ఆరాధించడం విడిచిపెట్టి, అయ్యా తండ్రి కేవలం యేసు నామంనే తండ్రి ఆరాధించే బిడ్డలుగా ఈ బిడ్డల్ని తండ్రి నేను వీరికి తండ్రి వీరి కళ్ళల్లో అయ్యా తండ్రి యుగ సంబంధమైన దేవత పెంచిన అయ్యా తండ్రి ఆ గుడ్డితనం తొలగించి వేసి తండ్రి వీళ్ళ మనోనేత్రాన్ని మీరు వెలిగింప చేయమని వేడుకుంటున్న విత్తబడిన ఈ వాక్యాన్ని అయ్యా తండ్రి నేను తండ్రి నీరు కట్టి ఫలింప చేయమని వేడుకుంచు. ఆత్మదేవ తండ్రి దుష్టులు ఎత్తిపోకుండా అయ్యా తండ్రి వీరి చుట్టూ కంచవేయమని వేడుకుంచు. అయ్యా యూట్యూబ్ లైవ్ చూస్తున్నవారు, ఫేస్బుక్ లైవ్ చూస్తున్నవారు, ఎంతమంది గ్రూప్స్లో షేర్ అవుతుంది, అందరి జీవితంలో ఈరోజు అద్భుతాల రక్షణ కలగ చేయమని వేడుకుంచు. రక్షకుడివి నీవేనని తెలుసుకొని, నీవే గొప్ప బహుమతి అని మాకు తెలుసుకొని అయ్యా తండ్రి వారి పాపాలు విడిచిపెట్టి నీ వైపు మళ్ళీ అయ్యా తండ్రి యేసు రక్తంలో కడగబడి పరలోక రాజును ప్రతి బిడ్డ చేరుటకు తండ్రి అవకాశం ఇవ్వమని వేడుకుంచు. నన్నే దృష్టి హెచ్చిస్తూ యేసని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయో, కుమారైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ దేవుని అన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు తోడైనను గాక. ఆమేన్. ఓకేనండి, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ మండే లైవ్ స్ట్రీమింగ్ లో జియాన్ ప్రేయర్ సాంగ్స్ లో కలుసుకుందాం. సో ప్రైజ్ ది లార్డ్.